హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే మనం చూడబోతున్నామండి. తోటపల్లి గ్రామంలో వచ్చిన 12 ఎకరాల పొలం అయితే చూడబోతున్నాం. ఈ 12 ఎకరాల పొలంలో మనం చూడే ముందు మనకి ఈ పొలంలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటో చెప్తానండి. మొత్తం 12 ఎకరాల పొలం అండి. మొత్తం మీద మనకి ఈ పొలం మొత్తం కూడా 3 బోర్లు అయితే వేయడం అయితే జరిగిందండి. 3 బోర్లు కూడా 2 అంగుళాలు టైట్ అయితే వాటర్ అయితే పడడం జరుగుతుంది. అలాగే సోలార్ సిస్టమ్ అయితే వాడుతున్నారండి. ప్రతి మొక్కకు కూడా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అయితే వాడడం అయితే జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళు వేసిన మొక్కలు వచ్చేసేసరికి 300 చిన్న రసాలు వేయడం అయితే జరిగింది. తర్వాత 300 తోతాపురి, 300 చెరుకు రసం మొక్కలు నాటడం అయితే జరిగింది. 200 కొబ్బరి మొక్కలు చుట్టూ కూడా మనకి నాటడం అయితే జరిగిందండి. తర్వాత 20 బంగినపల్లి, 20 హిమపసందు, ఒక 20 తీయ మామిడి మొక్కలు నాటడం అయితే జరిగింది. అలాగే ఒక 20 వచ్చేసరికి కొత్తపల్లి కొబ్బరి మొక్కలు, ఒక 10 తెల్ల సొన మొక్కలు, ఒక 10 పెద్ద రసాలు వేయడం అయితే జరిగిందండి. అలాగే పనస 2 మొక్కలు, నిమ్మ 2 మొక్కలు, ఉసిరి 2 మొక్కలు, మొత్తం మీద ఈ 12 ఎకరాల్లో అయితే మీకు కనబడుతున్న ఈ 12 ఎకరాల్లో అయితే మొక్కలు నాటడం అయితే జరిగింది. చుట్టూ ఉన్న మా లొకేషన్ మొత్తం అంతా కూడా నేను చూపిస్తాను. డ్రిప్ ఇరిగేషన్ ఏంటి, వివరాలు ఏంటి, మొత్తం కూడా మీకు ఏంటంటే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. మనకి టోటల్గా వచ్చేసేసరికి మనకి 12 ఎకరాలు మొక్కలు 1 ఇయర్ మొక్కలు నాటి ఈ పొలం అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి. తోటపల్లి గ్రామంలో ఎకరం 25 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంది, కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. సో మొత్తం కూడా ఒకసారి ఏంటంటే చుట్టూ ఉన్న మొక్కలు, వాటి యొక్క వివరాలు మొత్తం అంతా చూసి మన ఓనర్ గారితో ఒకసారి అయితే మాట్లాడదామండి. సో ఇప్పుడు మీకు కనబడుతుంది, ఇది వచ్చేసేసరికి సోలార్ సిస్టమ్ అండి. ఈ సోలార్ సిస్టమ్ ద్వారానే వీళ్ళు ఏంటంటే 3 బోర్లు కూడా ఆపరేట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి మంచినీళ్ళు ఇక్కడ ఈ బోర్ వాటర్ వచ్చేసరికి కేవలం మనకి 40 అడుగుల్లోనే పడింది. 2 అంగుళాలు టైట్ వాటర్ అయితే పడింది అనమాట. చుట్టూ ఉన్న లొకేషన్ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా 1 ఇయర్ మొక్కలండి. చూస్తున్న మొక్కలన్నీ కూడా 1 ఇయర్ మొక్కలు అనమాట. మీకు ఈ 12 ఎకరాల చుట్టూ కూడా వీళ్ళు ఫెన్సింగ్ అయితే వేయడం జరిగింది. పొలానికి డైరెక్ట్గా మనకి 40 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చుట్టూ మన పొలం చుట్టూ కూడా మనకి కొబ్బరి మొక్కలు అయితే నాటడం అయితే జరిగింది. 200 కొబ్బరి మొక్కలతో చుట్టూ వీళ్ళు 12 ఎకరాలు నాటడం అయితే జరిగిందండి. మొత్తం మీద చిన్న రసాలు వచ్చేసరికి 300 మొక్కలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 1 ఇయర్ మొక్కలు అనమాట. వాటర్ ఫెసిలిటీ వచ్చేసరికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా అయితే వీళ్ళు వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ప్రతి మొక్కకు కూడా ఎంతైతే వాటర్ కావాలో అంత వాటరు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా వీళ్ళు మొక్కలు సప్లై చేయడం అయితే జరుగుతుంది. వాటర్ని చూడొచ్చు. ప్రతి మొక్కకు కూడా చాలా సాంకేతిక పద్ధతి ద్వారా అయితే వీళ్ళు ప్రతి మొక్కకి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా వాటర్ని అయితే సప్లై అయితే ఇస్తున్నారు. వాటర్ కూడా మనకి కేవలం 40 అడుగుల్లోనే వాటర్ అయితే పడడం అయితే జరిగిందండి. మంచినీరు వాటర్ 2 అంగుళాల టైట్లో వాటర్ బోరు పడడం అయితే జరిగింది. చుట్టూ కూడా ఫెన్సింగ్ అయితే వేశారు. అక్కడ మనం వర్క్ ఏమైనా చేసుకోవడానికి చిన్న గెస్ట్ హౌస్ లాగా 2 రూమ్స్ అయితే కట్టడం అయితే జరిగింది. మొత్తం మీద 300 చిన్న రసాల మొక్కలు, 300 తోతాపురి మొక్కలు, 250 చెరుకు రసాలు, 200 కొబ్బరి మొక్కలు చుట్టూ 4 వైపులా అయితే మీకు ఫెన్సింగ్ లాగా వేయడం అయితే జరిగింది. అలాగే 20 బంగినపల్లి, 20 హిమపసందు, 20 వచ్చేసరికి తీయ మామిడి మొక్కలు వేయడం అయితే జరిగిందండి. మొక్కలు కూడా 1 ఇయర్లో మంచి సైజే వచ్చాయి. ఈ 20 వచ్చేసరికి కొత్తపల్లి కొబ్బరి, 10 వచ్చేసరికి తెల్ల సొన, 10 వచ్చేసరికి పెద్ద రసాలు మీకైతే ఈ పొలంలో మనకి నాటడం అయితే జరిగిందండి. లొకేషన్ చూడొచ్చు. భూమి నేల కూడా చాలా సారవంతమైన భూమి అండి. మన తోటపల్లి గ్రామం గన్నవరం నుంచి కేవలం మనకి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. మన విజయవాడ నుంచి అయితే కరెక్ట్గా 22 కిలోమీటర్ల దూరంలోనే ఈ 12 ఎకరాల పొలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది. అత్యంత అందుబాటు ధరలో కేవలం 25 లక్షల రూపాయలకి ఎకరం చొప్పున
మనకి 12 ఎకరాలు పొలం సేల్కి రావడం అయితే జరిగిందండి. మెయిన్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం అండి. ఈ 1/2 కిలోమీటర్ దూరం కూడా మనకి మొత్తం కూడా చూసుకున్నట్లయితే మట్టి రోడ్డు అయితే 40 అడుగుల రోడ్డు అయితే ఉంది. పెద్ద వెహికల్స్ లారీస్ కానివ్వండి, ట్రక్స్ కానివ్వండి, బస్సులు కానీ సునాయాసంగా అయితే పొలం లోపలికి ఎంట్రన్స్ అయితే అయిపోతుంది. పొలం చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్తో సురక్షితంగా ఫెన్సింగ్ వేయడం అయితే జరిగిందండి. చూడొచ్చు, చాలామంది ఏంటంటే పొలాల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి భవిష్యత్తు కోసం. సో ల్యాండ్ మీద మంచి రేట్ ఉన్న ఏరియా అండి. మనకి ఔటర్ రింగ్ రోడ్డు కూడా కేవలం 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలోనే మనకి ఔటర్ రింగ్ రోడ్ విజయవాడది కూడా ఉంది. నేను ఆ వీడియో కూడా మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. ఆ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయి ఏంటి అనేది. మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చిన ఈ 12 ఎకరాల పొలం ఎకరం వచ్చేసరికి 25 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. సో ఎవరైనా ఈ పొలాన్ని విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీరు ఈ 12 ఎకరాల పొలాన్ని అయితే విజిటింగ్ చేయొచ్చండి. చూడొచ్చు, మంచి ప్రైమ్ లొకేషన్లో అత్యంత అందుబాటు ధరలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సాగు చేస్తున్న పొలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది. చాలా శాస్త్రీయ పద్ధతిగా, చాలా చూసినట్లయితే డ్రిప్ ఇరిగేషన్ అనమాట. వాటర్ ఫెసిలిటీ మొత్తం అంతా కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా 1 ఇయర్ మొక్కలు అనమాట. ఒకసారి అయితే మనం తోట యజమానితో అయితే ఒకసారి అయితే మాట్లాడదాం. తోట అయితే చూస్తున్నామండి. మొత్తం కూడా చూస్తే మీకు చూడొచ్చు, మొత్తం 12 ఎకరాల తోట అండి. చాలామంది అయితే మన వ్యూవర్స్ అయితే అడుగుతున్నారు పొలంలో తోటలు మనకి ఏవైనా విజయవాడకి 35-36 కిలోమీటర్ల దూరంలో కావాలని. సో వాళ్ళ కోసం మనం ఈ తోటపల్లి గ్రామంలో వచ్చిన ఈ తోటని అయితే చూడడానికి అయితే వచ్చామండి. ఒకసారి అయితే ఓనర్ గారితో కూడా మనం మాట్లాడదాం. వివరాలన్నీ కూడా ఆయన అయితే మొత్తం డీటెయిల్గా అయితే చెప్తారు. సో ఒకసారి అయితే మాట్లాడి చెప్పొద్దాం అండి. చూశారు కదండి వాటర్ ఎంత ఫోర్స్గా వస్తుందో. మనకి మెయిన్ పొలానికి కావాల్సింది వాటరేనండి. చాలా ఫోర్స్గా వస్తుంది. సో వాటర్ ఫెసిలిటీకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో మన ఈ తోటపల్లి గ్రామంలో వచ్చిన 12 ఎకరాల పొలం సంబంధించి మన ఓనర్ గారైన వాళ్ళ బంధువు గారు అయితే ఉన్నారండి వివరాలు అందించడానికి. ఒకసారి సార్ని అయితే ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మన ఈ పొలం గురించి ఒకసారి వివరాలు మీరు అందజేయగలరు? ఇది గన్నవరం ఎయిర్పోర్ట్కి 12 కిలోమీటర్లు ఉంటుందమ్మా. ఓకే సార్. గన్నవరం నుంచి నూజివేడు డైరెక్ట్ రోడ్డు ఉంది. ఆ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ ప్యారలల్గా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మన పొలం ఎస్టాబ్లిష్ అయి ఉంది. దాదాపు పొలానికి మెయిన్ రోడ్డుకి 1/2 కిలోమీటర్ కూడా చాలా పెద్ద రోడ్డు. 2 పెద్ద లారీలు తప్పుకునేటట్టుగా 40-50 అడుగులు రోడ్డు ఉంటుంది. చుట్టూ కొండలు. దీని దగ్గరలో బ్రహ్మలింగం చెరువు అని పెద్ద రిజర్వాయర్, దాదాపు 15-16 వేల ఎకరాలకి సప్లై చేసే వాటర్, అబండెంట్ వాటర్ ఉంది. మన పొలం ఈ 12 ఎకరాల్లో కూడా 3 బోర్లు కంటిన్యూస్గా 2 అంగుళాల టైట్ అంటారు వాటిని. 2 అంగుళాల టైట్ మనం సోలార్తో ఎస్టాబ్లిష్ చేసాం, బిగించాం దాన్ని. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టాం. సుమారుగా 1050 పైచులకు రకరకాలు మామిడి మొక్కలు, చిన్న రసం 300, ఒక 300 తోతాపురి, 250 చెరుకు రసం, అట్లానే టీ మామిడి 2 రకాల కొబ్బరి టీ మామిడి, మామూలు టీ మామిడి, పనస మొక్కలు, నిమ్మ మొక్కలు, అట్లాగే బంగిన పిల్లి, పెదరసం, ఇట్లా మనిషికి కావాల్సిన అన్ని వెరైటీస్ ఫ్రూట్
ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. మనం 1 year పెద్ద మొక్కలు 2-3 సంవత్సరాలు కనుక మనం జాగా చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి మామిడికాయలు మంచి కలర్ వస్తుంది. చుట్టూ అట్మాస్ఫియర్ కూడా కొండల మధ్యలో ఏర్పాటు చేసాం ఇది. కాబట్టి ఇది అనేక రకాలుగా అమరావతి కాబోయే క్యాపిటల్ అమరావతి కూడా ఇటు 30 kilometer లోపే ఉంటుంది. డైరెక్ట్గా అమరావతికి వెళ్ళొచ్చు. ఇండస్ట్రీస్ కానీ గార్డెనింగ్ కానీ లేకపోతే గెస్ట్ హౌస్లు కానీ చాలా సూటబుల్గా ఉంటుందనే ఉద్దేశంలో మేము పర్చేజ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మేము ఒక 25-26 లక్షలు చెబుతున్నాం ఎకరం. దాన్ని బట్టి నెగోషియేట్ చేసి ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా ఫామ్ చేశాడు చూడండి. అవునండి, ఆ గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ కూలీలు కూడా దొరుకుతారు. కాబట్టి మంచి పొలం. మన ఇక్కడ సాయిల్ వచ్చేసరికి ఏ సాయిల్ సార్ ఇది? ఎర్రజెట్టి నేల అంటారండి. మామిడి తోటలకు బాగా సూట్ అవుతుంది ఇది. ఎర్రజెట్టి నేల. ఇప్పుడు వాటర్ ఎన్ని అడుగుల్లో పడింది సార్? వాటర్ సుమారు 150 ఉండగా 100-150 మధ్యలో ఉంటుంది. అసలు వాటర్ కరువు లేదండి. పక్కన మీరు బ్రహ్మలింగం చెరువు అని ఉంటుంది, రిజర్వాయర్. దాన్ని కూడా వీడియో తీసి చూపిస్తే ఒక 1/2 kilometer దూరంలోనే బ్రహ్మాండం రిజర్వాయర్ ఉంది. 1000 ఎకరాలకి వాటర్ సప్లై చేస్తే అందులో చుట్టూ కొండలు ఉన్నాయి. నిరంతరం వర్షం పడుతూ ఉంటుంది. మన దాంట్లో రీస్టోర్ అవుతూ ఉంటుంది వాటర్ ఎప్పుడు కూడా. కొండల మధ్యలో ఉంది కాబట్టి వాటర్కి ఎటువంటి కొదవ ఉండదు. వాటర్ కూడా చాలా స్వీట్ వాటర్. ఇప్పుడు కరెంట్ పరిస్థితి వస్తే ఏం చేస్తారు? కరెంట్ అప్లై చేసామండి. ఇట్ టేక్స్ సమ్ టైం. 3 ఇదిగా బట్టి మనం అప్లై చేసాం. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పడాలి. ఎంతసేపు ఒక 6-7 నెలలు పడుతుంది అది. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా వస్తుంది? సోలార్ ఎనర్జీతో 24 hours ట్రిప్ పెట్టాం. ప్రతి మొక్క కూడా 1:18 లీటర్ల పైసలకు డ్రిప్ ద్వారా వాటర్. అవి చూడండి 1 hourకి 18 లీటర్లు నిరంతరం వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి అది లేపండి కొంచెం. అది వాటర్ డ్రిప్. ఈ 1050 మొక్కలకు కూడా డ్రిప్ ఏర్పాటు చేసాం. ఓకే. కాబట్టి ఇలా నిరంతరం ఎండాకాలం ఏంటి వర్షాకాలం అన్ని కాలాల్లో కూడా వాటర్ మనకి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ కరువు అనేది ఉండదు. వాటర్ ప్లాంట్ కూడా అడిగారు. వాటర్ ప్లాంట్ పెట్టుకుని స్వీట్గా ఉంది. వాటర్ తాగి చూడండి మీరు, చాలా స్వీట్గా ఉంటుంది. దగ్గర ఇంకేమిటండి ఏమన్నా ఉన్నాయా డౌట్స్? ఇంకేం లేదు సార్. థ్యాంక్ యూ సార్. మనకైతే సార్ అయితే మనకు కావాల్సిన సమాచారాన్ని అయితే అందజేశారు. చెప్పాలి అంటే 12 ఎకరాల్లో మంచి ఇన్వెస్ట్మెంటేనండి. ఇప్పుడు ఎకరం చూసుకున్న ఎక్కడ చూసినా 30 లక్షలు 35 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. అలాంటి ప్లేస్లోనే మనకి కేవలం 25 లక్షల్లోనే మనకి ఈ తోట రావడం అయితే జరిగింది. పక్కా రిజిస్ట్రేషన్ అండి. సో ఎవరైతే పొలం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇదైతే ఒక బెస్ట్ ఆప్షను. సో మీరు ఈ పొలాన్ని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి విజిటింగ్ అయితే చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్బీ అసోసియేట్ నజీర్.